గతంలో ప్రవీణ్ కుమార్ గడిల రాజ్యం చాలా తెలంగాణలో దోపిడీ రాజ్యం జరిగింది. తెలంగాణలో స్వేచ్ఛ లేదు, తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ల పేరుతో వ్యక్తిత్వ హరణం జరుగుతుందని చెప్పి 2021-24 మధ్య కాలంలో ప్రవీణ్ కుమార్ చేసిన ఏవైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు అదే ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరిన తర్వాత చెప్పే మాటల మధ్య ఉన్న డిఫరెన్స్ ప్రజలు అట్లా అర్థం చేసుకోవాలి. ప్రవీణ్ కుమార్కి ఈ ప్రవీణ్ కుమార్కి ఏం తేడా లేదు. ప్రవీణ్ కుమార్ అదే డైరెక్షన్లో పోతున్నాడు. ఏ రాజ్యం కోసమైతే ప్రవీణ్ కుమార్ 7 సంవత్సరాల ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాడో, ఏ వాదాన్ని సజీవంగా ఉంచడం కోసం రాజకీయాల్లోకి వచ్చాడో, ప్రవీణ్ కుమార్ అదే వాదంతో ముందరికి పోతున్నాడు. అదే వర్గాల కోసం చివరి శ్వాస వరకు కూడా పోరాడతాడు. దీంట్లో ప్రజలు మీరు అన్నారుగా ఏ విధంగా బేరీజ్ వేసుకోవాలంటే ఈ విధంగానే బేరీజ్ వేసుకోవాలి. ప్రవీణ్ కుమార్ ఏ దిశలో పోతున్నాడు అనే విషయంలోనూ ప్రవీణ్ కుమార్ ఆ రోజుల్లో మీ మాటలు చాలా మంది యువకులకు స్ఫూర్తి. ఆహా ఓహో అంటూ మేమంతా పెద్ద ఎత్తున దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు, బహుజన వర్గానికి సంబంధించిన వాళ్ళు మీ వెనక క్యారీ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు ప్రవీణ్ కుమార్ వెనకాల వాళ్ళందరూ ఎవరు కనిపించడం లేదు. ఉన్నారా లేరా? మీరు చూడడం లేదు. ఉన్నారు 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 డెఫినెట్గా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నాతో పాటు వచ్చారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే కళ కోసమే రాత్రింబావులు పనిచేస్తున్నారు. మీరు చూడడం లేదు వాళ్ళను, మీరు కావాలని చూడడం లేదు. అంతేనా? మీకు మాకు కనిపించలేదా? కనిపించడం లేదు. వాళ్ళందరూ ఉన్నారు. అంటే వాళ్ళందరూ ప్రవీణ్ కుమార్ మారినంత క్విక్గా వాళ్ళందరూ మారే అవకాశం ఉంటుందా? ప్రవీణ్ కుమార్ మారలేదు, వాళ్ళు కూడా మారరు. వాళ్ళందరూ కూడా అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నా వేదిక మారిందేమో కానీ నా భావజాలం మారలేదు. నేను ఏ వర్గాల పక్షపాతిగా ఉండాలో ఆ వర్గాల పక్షి ఇప్పటికి కూడా ఉన్నాను. అది వాళ్ళు గుర్తిస్తున్నారు.